ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఏ గ్రేట్ డే. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీకు చెన్నైలో డాబా ఫుడ్ చూపిస్తానమాట. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు మనకి 8:30 అవుతుంది. అండ్ చెన్నై రామాపురం SRM కాలేజ్ దగ్గర మనకి ఒక డాబా ఉందన్నమాట. సో డాబా ఫుడ్ అంటే తెలుస్తుంది కదా మీకు, రోటీస్ అండ్ కర్రీస్ ఉంటాయి. సో ఇప్పుడు వెళ్ళి మనం విజిట్ చేసి మనం ట్రై చేస్తాం. వచ్చేసరికి 8:30 అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మేమైతే ఇప్పుడు ఆటో బుక్ చేసుకున్నాం. అండ్ 3 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. లొకేషన్కి వచ్చేసాం అనమాట. అండ్ ఈ డాబా పేరు వచ్చేసరికి న్యూ పంజాబీ ఫ్యామిలీ డాబా. డాబా లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ ఫుల్ గా క్రౌడెడ్ గా ఉంది. అండ్ అంబియన్స్ కూడా చూస్తే ఓల్డ్ టైప్ హట్స్ లో ఉంటుంది అనమాట. అండ్ పైన కొబ్బరి ఆకులతో హట్స్ లాగా చేసి అండ్ లోపల చిన్న చిన్న రూమ్స్ లాగా చేశారు. అండ్ అంబియన్స్ అయితే బాగుంది డాబా లాగా. అండ్ ఇది వచ్చేసరికి మెనూ కార్డ్. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్, వెజ్ అండ్ ఎగ్ ఐటమ్స్ ఉన్నాయి అనమాట. చాలా రోటీస్ అయితే 10 రూపీసే. అండ్ బటర్ నాన్ వచ్చేసరికి 15 రూపీస్. అండ్ నాన్ వచ్చేసరికి 35 రూపీస్ అనమాట. అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ కర్రీస్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి. గ్రేవీ కర్రీస్ ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి, వెజ్ కర్రీస్ ఉన్నాయి, చికెన్ కర్రీస్ ఉన్నాయి. అండ్ చికెన్ కర్రీస్ అయితే చాలా ఉన్నాయి అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్. ఇక్కడ 5 రోటీస్ అండ్ 2 టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ ఆర్డర్ చేసాం. ఒకటేమో పంజాబీ చికెన్, ఇంకోటేమో హైదరాబాద్ చికెన్ ఆర్డర్ చేసాం. అండ్ ప్లేస్ వచ్చేసరికి అయితే చాలా బాగుంది. అండ్ ప్లేస్ కూడా చాలా క్రౌడెడ్ గా ఉందన్నమాట. ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. అండ్ పంజాబీ చికెన్, హైదరాబాద్ చికెన్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ రోటీస్ ఆర్డర్ చేశాం. అండ్ ఈ రోటీస్ వచ్చేసరికి ప్రైస్ చాలా తక్కువ అనమాట. 10 రూపీస్ ఈచ్ రోటీ. అండ్ ఇది వీట్ రోటీ అనమాట. అండ్ చూస్తే మీకు తెలుస్తుంది తందూరి అనమాట. సో ఫస్ట్ మనం రోటీస్ స్టార్ట్ చేద్దాం. అండ్ దాంట్లో పక్కకి మనకి ఆనియన్స్ అండ్ లెమన్ కూడా ఇచ్చారు. అండ్ ఫస్ట్ రోటీస్ వేసుకుని ట్రై చేద్దాం. అండ్ ఫస్ట్ నేను ఒక రోటీ ట్రై చేస్తున్నా. అండ్ రోటీ అయితే వచ్చేసరికి చాలా క్రిస్పీగా ఉందన్నమాట. అండ్ చాలా బాగుంది అండ్ చూడటానికి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనం అండ్ హైదరాబాద్ చికెన్ తో ట్రై చేద్దాం. అండ్ ఈ హైదరాబాద్ చికెన్ వచ్చేసరికి కొంచెం గ్రీన్ కలర్ లో ఉందన్నమాట. అండ్ మనకి పీసెస్ అయితే చాలా ఇచ్చారు. అండ్ పైన కొరియండర్ కర్రీ లీవ్స్ తో గార్నిష్ తో చేశారనమాట. అండ్ కొంచెం మనం హైదరాబాద్ చికెన్ వేసుకుని ట్రై చేద్దాం. గ్రేవీ చూడటానికి అయితే గ్రీన్ కలర్ లో ఉందన్నమాట. కొంచెం డార్క్ కలర్ లో ఉంది. చాలా వేడిగా ఉంది. సో అండ్ హైదరాబాద్ చికెన్ కర్రీతో అండ్ రోటీ ట్రై చేద్దాం. అండ్ రోటీ విత్ హైదరాబాద్ చికెన్ కర్రీ. అండ్ కర్రీ వచ్చేసరికి ఇది బోన్లెస్ అయితే కాదు, ఫుల్ కొన్ని బోన్స్ ఉన్నాయి అనమాట. అండ్ బోన్ పీసెస్. చికెన్ కర్రీలో ఐ కెన్ టేస్ట్ ద టేస్ట్ ఆఫ్ పుదీనా ఇన్ దిస్. సో కొంచెం పుదీనా వేసి కూడా గ్రైండ్ చేసి ఉంటారు మసాలాలో. వేడిగా బాగుంది. చికెన్ టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది. అక్కడక్కడ పచ్చిమిర్చి టేస్ట్, ఆ చికెన్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది అనమాట. డాబాకి వస్తే యూ షుడ్ ఆర్డర్ మోర్ కర్రీస్ అండ్ యూ షుడ్ టేస్ట్ రోటీస్. సో మేము ఇప్పుడు 2 కర్రీస్ ఆర్డర్ చేసాం అనమాట. అండ్ ఫుల్గా ఎంత కర్రీ తీసుకున్నామో చూడండి. ఫుల్గా చాలా కర్రీ తీసుకుని టేస్ట్ చేయాలి. వర్త్. అండ్ ఈ రోటీలో కొంచెం ఆనియన్స్ వేసుకుని ట్రై చేద్దాం. రోటీలో వేసి కొంచెం లెమన్ ని స్క్వీజ్ చేసి
దీంట్లో ఒక చికెన్ పీస్ యాడ్ చేసుకుని లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ పుల్లగా ఆనియన్స్ టేస్ట్ అండ్ ఈ కర్రీ యొక్క స్పైసీనెస్ చాలా బాగుంది. అండ్ రోటీ కూడా చాలా బాగుంది అనమాట. నైస్ వన్, నైస్ రోటీ అండ్ హైదరాబాద్ చికెన్. అండ్ ఇప్పుడు తిన్న హైదరాబాద్ చికెన్ అయితే చాలా స్పైసీగా ఉంది, చాలా బాగుంది. స్పైసీ లవర్స్కి డెఫినెట్గా బాగా నచ్చుద్ది. చాలా బాగుంది హైదరాబాద్ చికెన్ అయితే. ఆ గ్రీన్ కొరియాండర్ అండ్ ఈ పుదీనా టేస్ట్ వల్ల చికెన్ టేస్ట్ అసలు డిఫరెంట్గా ఉందన్నమాట. అక్కడక్కడ ఆ పచ్చిమిర్చి తగులుతుంది. ఆ పచ్చిమిర్చి నవ్వులుతుంటే ఆ స్పైసీ లెవెల్స్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం పంజాబీ చికెన్ ట్రై చేస్తున్నాం. అండ్ మళ్ళీ ఇంకో రోటీ వేసుకుని పంజాబీ చికెన్ ట్రై చేస్తున్నాం. ఈ పంజాబీ చికెన్ అయితే గ్రీన్గా లేదు, ఆ హైదరాబాద్ చికెన్ అయితే గ్రీన్గా ఉంది. ఇది కొంచెం ఆరెంజ్ రెడ్డిష్ కలర్లో ఉందన్నమాట పంజాబీ చికెన్. అండ్ గ్రేవీ కూడా మంచి థిక్గా ఉందన్నమాట. అండ్ పీసెస్ కూడా మంచి పీసెస్ ఇచ్చేసారు. 1 2 3 4 5 6 7 పీసెస్ ఇచ్చేసారు అనమాట. కర్రీ కూడా మంచి థిక్గా ఉంది. కర్రీ యొక్క కన్సిస్టెన్సీ చాలా బాగుంది. ఐ కెన్ ఆల్సో ఫైండ్ సమ్ టొమాటోస్. సో ఇది టొమాటో యాడ్ చేశారనమాట. సో ఆ టొమాటో టెక్స్చర్ కర్రీ మీద తెలుస్తుంది. ఆ రెడ్ కలర్ టొమాటో టెక్స్చర్ ఈ కర్రీ మీద కంప్లీట్గా తెలుస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ బైట్ అండ్ పంజాబీ చికెన్ ట్రై చేస్తున్నాను. అక్కడక్కడ దీంట్లో కూడా చిన్న చిన్న పచ్చిమిర్చి ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ ఓన్లీ గ్రేవీతో ట్రై చేస్తున్నాను. ఇదైతే అంత స్పైసీగా లేదు, కొంచెం మైల్డ్గా ఉంది. కాకపోతే దాంట్లో ఎలా అయితే పుదీనా టేస్ట్ తెలుస్తుందో దీంట్లో అలాగే టొమాటో టేస్ట్ కంప్లీట్గా తెలుస్తుంది అనమాట. ఆ టొమాటో టేస్ట్ వల్ల కొంచెం స్వీట్గా అనిపిస్తుంది, బాగుంది. అండ్ అక్కడక్కడ పచ్చి ఆనియన్స్ కూడా ఉన్నాయన్నమాట. చూస్ చేస్తున్నప్పుడు ఆనియన్స్ క్రంచీ నేచర్ అయితే బాగా నచ్చింది నాకు. అండ్ పీస్ ట్రై చేద్దాం. ఇది కూడా బోన్లెస్ చికెన్ కాదు, బోన్ చికెనే. సో మంచి చికెన్ ఫ్లెష్ తీసుకుని ఈ రోటీలో పంజాబీ చికెన్ కూడా చాలా బాగుంది, కొంచెం స్వీట్గా. ఇదైతే అంత స్పైసీగా లేదు. ఎవరికైతే స్పైసీ లెవెల్స్ ఎక్కువ నచ్చదో వీళ్ళు ఈ పంజాబీ చికెన్ ట్రై చేయవచ్చు, కొంచెం మైల్డ్గా ఉంది. స్క్వీజ్ చేసుకుని దీని మీద నేను ట్రై చేద్దాం. ఆ ఆనియన్ ఆ లెమన్ టేస్ట్ అయితే ఈ చికెన్ని ఎన్హాన్స్ చేసినాయి, చాలా బాగుంది. ఆ గార్లిక్ టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట, మంచి టేస్ట్ ఉంది. సో ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది అనమాట. ఈ ప్రైజెస్కి ఈ ఏరియాలో చాలా వర్త్ అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ ఉంటుంది. అండ్ ఈ ఐటమ్స్ చాలా బాగున్నాయి, మేము ట్రై చేసిన ఐటమ్స్. ఇంకా చాలా ఉన్నాయి అనమాట మెనూలో ట్రై చేయాల్సి. ఈ కర్రీస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. డెఫినెట్గా హైదరాబాద్ చికెన్ని ట్రై చేయండి, స్పైసీ లెవెల్స్కి బాగా నచ్చుద్ది. అండ్ కొంచెం స్పైసీ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి పంజాబీ చికెన్ ట్రై చేయండి, అది కూడా చాలా బాగుంది. అక్కడక్కడ ఆ గార్లిక్ టేస్ట్, ఆ కొరియండర్ అండ్ పుదీనా టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ఐటమ్ అనమాట, ఫ్రైడ్ రైస్ ట్రై చేస్తున్నాం. అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇది. అండ్ కొంచెం ఫ్రైడ్ రైస్ వేసుకుని ట్రై చేద్దాం. అండ్ అంత వేడిగా లేదు. రైస్ అయితే మిక్స్డ్ రైస్ అనమాట, గ్రెయిన్ రైస్ కూడా ఉన్నాయి అండ్ లాంగ్ గ్రెయిన్ రైస్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఫస్ట్ డాబా అంటేనే రోటీస్ అండ్ కర్రీస్ అనమాట.
డెఫినెట్గా రోటీస్ అండ్ కర్రీస్ ట్రై చేయండి. చాలా వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి. డిఫరెంట్ టేస్ట్, ప్రతి ఒక్క కర్రీకి డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అయితే బాగానే ఉంది, అంత ఎక్స్ట్రాడినరీ ఏం కాదు. ఇది వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. అండ్ ఈ చికెన్ పీసెస్ కంటే ఆ కర్రీస్లో ఉన్న పీసెస్ చాలా బాగున్నాయి. నాకైతే కర్రీస్ అండ్ రోటీసే చాలా బాగా నచ్చింది రైస్ కంటే. సో ఆర్డర్ చేసాం కాబట్టి రైస్ ట్రై చేస్తున్నా. ఈ చికెన్ కూడా సాఫ్ట్గా ఉంది. బోన్లెస్ చికెన్ ఇచ్చుంటే బాగుండేది దీంట్లో. సో బోన్స్ ఇచ్చారు. చాలా బాగుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.